హలో గాయ్స్, వెల్కమ్ టు సింధూస్ వరల్డ్. ఈరోజు మనం దుబాయ్ ఫ్రేమ్ టూర్ చూద్దాం. ఇది బ్యాక్ ఎంట్రన్స్ అండి. బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఒకటి ఉంది, గేట్ 4. మొత్తం 4 గేట్స్ ఉన్నాయి. మేము గేట్ 4 నుంచి ఎంటర్ అవుతున్నాం. ఇది వాక్ త్రూ గేట్ 4కి బ్యాక్ సైడ్ దుబాయ్ ఫ్రేమ్లో. సో ఇదంతా వాక్ వే. ఇక్కడ జాగింగ్, రన్నింగ్ అదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు గ్రిల్స్ ఉన్నాయి. గేట్ 4 ఈ గ్రిల్స్ దాటి వెళ్తే గేట్ 4 టికెట్స్ కౌంటర్ కూడా ఇక్కడే. సో టికెట్స్ కూడా ఇక్కడే తీసుకొని లోపలికి గేట్ 4 నుంచి వెళ్ళాలి. ఇది దుబాయ్ ఫ్రేమ్ వ్యూ పాయింట్. సో ఇక్కడ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. కానీ ఆ రోజు బక్రీద్ అవ్వటాన జనం రష్గా కూడా ఉంది అక్కడ. సో చూస్తున్నారు కదా, ఇక్కడ క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో టికెట్స్ కోసం. అక్కడ క్యూ లైన్ పెద్దగా ఉండటంతో మేము ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నాము. ఇక్కడ చూసారా, ఫీల్ విఐపి 380 ఓన్లీ అని డీటెయిల్గా రాసి ఉంచారు అక్కడ ఫీ ఎంత ఏంటి అనేది. సో ఇదంతా చూసి క్యూ లైన్ అంతా చూసి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అన్నారు అక్కడ సెక్యూరిటీని అడిగితే. సో మేము ఆన్లైన్లో చెక్ చేసుకొని ఎంత అవుతుంది ఏంటి అని చూసుకొని, ఆ టైమింగ్స్ కూడా చూసుకొని వేరీ చేసుకొని మేము బుక్ చేసుకున్నామండి. ఏ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాం ఏంటి అనేది కూడా నేను స్క్రీన్ షాట్తో పాటు పెట్టాను వీడియోలోని. సో ఇది గేట్ 4 అనమాట. బుక్ చేసుకున్న తర్వాత వెంటనే గేట్ 4 సెక్యూరిటీకి చూపిస్తే మనల్ని లోపలికి వెళ్ళనిస్తారు. సో ఇది ఇప్పుడు చూపించేది వెబ్సైట్ అండి, dubaiframe.ae. అక్కడ బుక్ ఏ టికెట్ అని ఉంది, అక్కడ బుక్ చేసుకుంటే ఇలా బుక్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ అడుగుతుంది. ఇవ్వగానే ఇలా బుక్ అవుతుంది టికెట్. సో లోపలికి వచ్చేసిన తర్వాత ఇది క్యూ లైన్. ఆ రోజు బక్రీద్ అవ్వటాన ఏంటంటే చాలా పెద్ద క్యూ లైన్ ఉండింది. ఆ క్యూ లైన్ దాటుకొని లోపలికి వెళ్ళాలి. సో చాలా పెద్ద క్యూ లైన్ అండి. ఇంకా మా తర్వాత వెనకాల కూడా ఆల్రెడీ 6:30, 7 అవుతుంది. ఆ టైంలో వెళ్ళాం మేము. ఆ టైంలో కూడా ఇంతమంది ఉన్నారు. మేము వెళ్ళిన టయానికి కూడా ఇంకా చాలామంది వచ్చారు మా వెనకాల, ఇంకా వస్తూనే ఉన్నారు. ఆ రోజు వీకెండ్ కూడా అవ్వటాన పిల్లలు వాళ్ళంతా కలిసి వస్తున్నారు. అదండి, ఈ సైడ్ నుంచి వ్యూ మనకి క్లియర్గా కనపడుతుంది. ఇదంతా క్యూ లైన్, బేస్డ్ క్యూ లైన్. సో 1 by 1 చెక్ చేసి పంపిస్తున్నారు లోపలికి. ఇదంతా అక్కడ వ్యూ పాయింట్ ఏరియా, స్విమ్మింగ్ పూల్ అదంతా అక్కడ ఉండింది. ఇది లోపల ఎంట్రన్స్ నుంచి రాగానే అక్కడ ఇంకో క్యూ లైన్ ఉండింది. సో ఈ క్యూ లైన్ ద్వారా మనల్ని పంపిస్తారు లోపలికి. చూసారా ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. పైన అదంతా వ్యూ చాలా బాగుందండి. మీరు చూస్తున్నట్లయితే అదొక వాల్ సెట్ లాగా. ఇక్కడ నుంచి ఎక్స్కలేటర్ ఉండింది పైకి వెళ్ళడానికి. సో ఇదంతా దాటుకొని మనం 1 by 1 చూసి పంపిస్తున్నారు టికెట్ అదంతా. ఇది ఎంట్రన్స్ లోపలికి. ఇక్కడ ఏంటంటే ఫొటోస్ జనరల్గా వచ్చిన వాళ్ళ క్యూలో లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఈ పాయింట్ గెట్ ఫ్రేమ్డ్ అనే దగ్గర నుంచోబెట్టి ఫొటోస్ తీస్తున్నారు అతను. ఇది క్యూ లైన్లో వెళ్తుండగా కనపడుతున్న వ్యూ పాయింట్, రిసెప్షన్ సెంటర్ అన్నట్లు. ఇక్కడ ఏదైనా డౌట్స్, క్వైరీస్ ఉన్నా వచ్చి అడగవచ్చు. ఫొటోస్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ కోసం వచ్చి అడగవచ్చు. సో అది ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారా, అదే అక్కడ ఫ్రేమ్ పెట్టి పిల్లల్ని కానీ
వచ్చే వాళ్ళని కానీ అలా ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎస్కలేటర్ త్రూ వెళ్తున్నాం లోపలికి. సో ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తూనే ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఉంటూనే ఉన్నారు ఎక్కడో పాయింట్ దగ్గర. ఇక్కడికి ఎంటర్ అవ్వంగానే ఎస్కలేటర్ ఎక్కి వాళ్ళ పాత నుంచి కింగ్ ఆఫ్ దుబాయ్ అని డీటెయిల్గా రాసి పెట్టి వాళ్ళ ఫోటో వేసి ఉంచారు. ఇక్కడ నుంచి అన్ని ఫాదర్ ఆఫ్ దుబాయ్ అండ్ డీటెయిల్గా రాసి పెట్టి వాళ్ళ పురాతనాల కానించి ఎలా ఏంటి అనేది స్క్రీన్స్లో వేస్తూ ఉన్నారు వన్ బై వన్. ఇక్కడ చూసారా ఎడారిలో క్యామెల్స్ అవన్నీ కూడా మనం పెద్ద స్క్రీన్స్లో వేస్తూ వాటి గురించి పాతకాలంలో ఓల్డ్ దుబాయ్ ఎలా ఉండేది ఏంటి అనేది మొత్తం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ పాతకాలంలో ఎలా చేసేవాళ్ళు, ఎలా ఉండేది అని ఇన్ డీటెయిల్ అక్కడ పెట్టారు. అన్నీ కూడా మీకు చూపిస్తాను ముందులా. ఇక్కడ పాత కుండలు అవన్నీ, అదో క్యామెల్స్, ఎడారి, జనాలు, ఒక టెంట్స్, పాతకాలం డ్రమ్స్ అవన్నీ ఎలా, కుండ వాటర్, పాతకాలం మెషిన్స్, టైలరింగ్ అవన్నీ, బుక్స్, ఇది పాతకాలం ఫ్యాబ్రిక్స్ అండి. పాతకాలంలో ఫ్యాబ్రిక్ ఎలా వేసి ఎలా చేసేవాళ్ళు అదంతా ఇక్కడ ఫ్రేమ్స్ చేసి కొన్ని డిజైన్స్ పెట్టారు. ఇక్కడ పాత సామాగ్రి ఎలా ఉండేది ఏంటి అనేది స్క్రీన్లో అక్కడ ఎల్ఈడి వ్యూ పెట్టారు. అదంతా వుడ్ ఐటమ్స్ అవన్నీ పెట్టి, ఇది వచ్చేసి మిషన్ క్లాత్స్ అవన్నీ ఎలా పెట్టి ఫ్యాబ్రిక్ డిజైన్స్ అవన్నీ ఎలా చేసేవాళ్ళు పాతకాలంలో అవన్నీ పెట్టారు. ఇక్కడే ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ స్టోన్స్ కొలిచేవి ఇవన్నీ, గ్రాసరీ ఐటమ్స్ అవన్నీ ఎలా ఏంటి అనేది ఓల్డ్ దుబాయ్ అప్పుడు ఎలా ఉండేది ఏంటి అని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చూపించారు. హ్యాండ్ క్రాఫ్ట్ వర్క్స్ అంట ఇవన్నీ. సో అవన్నీ అక్కడ స్టిక్ ఆన్ చేసి పెట్టారు. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ పెద్ద డిజైన్స్తో పెద్ద ఎల్సిడిలో పెట్టారండి. ఎలా ఉండేది ఓల్డ్ అప్పుడు ఎయిర్పోర్ట్ ఎలా ఉండేది, షేక్స్ ఎంతమంది ఏంటి అనేది ఇన్ డీటెయిల్లో రాసి ఎలా జరిగింది ఏంటి, ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఎలా జరిగాయి అవన్నీ స్క్రీన్స్లో వేస్తూ ఉన్నారు వెళ్ళే కొద్దీ. ఇది ఒక మ్యాప్ వ్యూ, మొత్తం ఎలా ఓల్డ్ దుబాయ్ ఎలా ఉండేది మ్యాప్ వ్యూ మొత్తం డీటెయిల్. ఇది పెట్రోల్ అదంతా, గ్యాస్ పెట్రోల్ పాతకాలంలో ఎలా ఉంది ఏంటి అనేది ఓల్డ్ దుబాయ్ అప్పుడు ఎలా ఫర్నిచ్ చేశారు, ఆయిల్ గ్యాస్ అదంతా
స్క్రీన్స్లో వేస్తూ ఇక్కడ చూపించారు. ఎయిర్పోర్ట్ ఓల్డ్ అప్పుడు ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అనేది, అప్పుడు ఎయిర్ ఇండియా కూడా ఉండిందండి అక్కడ స్క్రీన్లో కనపడుతుంది. సో అదంతా చూపించారు. ఇక్కడ చూసారా ఒక ఎల్సిడి ఉంది, అక్కడ డీటెయిల్ మ్యాప్ వ్యూ కూడా పెట్టారు. ఎయిర్పోర్ట్ ఎలా ఏంటి కన్స్ట్రక్షన్, క్లాక్ టవర్ అదంతా. పోర్ట్ రషీద్, సో అదంతా డీటెయిల్గా చూపిస్తూ ఉన్నారు. 1960లో ఎలా ఉంది ఎయిర్పోర్ట్ అనేది. పైకి వెళ్ళడానికి ఇంకా లిఫ్ట్లో వెళ్ళడానికి వచ్చామండి. సో ఇది లిఫ్ట్. 2 లిఫ్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ, అక్కడొకటి ఇక్కడొకటి. సో ఆ 2 లిఫ్ట్స్లో వెళ్ళొచ్చు, అది కూడా వెళ్తున్నాం. సైజ్ అండ్ కెపాసిటీ ఒక 100 కేజీ వరకు వెళ్ళొచ్చండి. వాళ్ళు చూసి పంపిస్తున్నారు అక్కడ వాళ్ళు. సో ఇది పైకి వచ్చిన తర్వాత మొత్తం పైకి వచ్చిన తర్వాత లిఫ్ట్ దిగేసిన తర్వాత ఎంట్రన్స్. ఇది ఓల్డ్ దుబాయ్. పైకి వచ్చిన తర్వాత మనం వ్యూ చూడొచ్చు. ఓల్డ్ దుబాయ్ ఒకవైపు, న్యూ దుబాయ్ ఒకవైపు ఉంటుంది. ఇదంతా ఓల్డ్ దుబాయ్. రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఒకవైపు న్యూ దుబాయ్ ఉండింది. సో ఈ ఫ్రేమ్ ఏంటంటే ఇది మధ్యలో ఉంటుంది. ఇటు ఓల్డ్ దుబాయ్ చూడొచ్చు, అటు న్యూ దుబాయ్ చూడొచ్చు. సో అది ఫ్రేమ్, దుబాయ్ ఫ్రేమ్ ద్వారా తెలుస్తుంది క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది మధ్యలో గ్లాస్ అండి. ఆ గ్లాస్ నుంచి కిందకి చూస్తే మొత్తం ఫ్రేమ్ అంతా కనపడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే మనకి కింద మనం ఏదైతే ఎంటర్ అయ్యామో అది మొత్తం క్లియర్గా కనపడుతుంది ఈ గ్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. టాప్ వ్యూ, ట్రాన్స్పరెంట్ గ్లాస్ పాయింట్ వ్యూ ఇది. ఇంతకుముందు నడుస్తుంటే గ్లాస్ పగిలే సౌండ్ కూడా వచ్చేదంట, కానీ ఇప్పుడు తీసేశారు. అది మేబీ భయపడుతున్నారనో ఎందుకో అది తీసేశారు. ప్రస్తుతానికి అది లేదు. బట్ నడుస్తుంటే మనకి సౌండ్ ఎఫెక్ట్స్ ఏం పెట్టలేదు, కానీ బాగుంది. కానీ న్యూ దుబాయ్ ఇటువైపు వచ్చేసి న్యూ దుబాయ్ రైట్ సైడ్. ఇదంతా మెషిన్స్, ఓల్డ్ దుబాయ్ అప్పుడు మెషిన్స్ అండి. ఇది చూసారా, ఇంకా అది మొత్తం చూడంగా ఇది రిటర్న్లో లిఫ్ట్ కిందకు వెళ్ళటానికి. సో ఇక్కడ క్యూ లైన్ ఉందండి. బేస్డ్ ఆన్ ద క్యూ లైన్ వాళ్ళు పంపిస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్. కిందకి వెళ్ళే కొద్దీ మీరు వ్యూ చూడొచ్చు ఓల్డ్ అండ్ న్యూ దుబాయ్. చాలా అంటే చాలా బాగుంది. మీరు చూస్తున్నారా స్క్రీన్ మీద. ఇది లిఫ్ట్లో నుంచి బయటికి రాగానే ఇది ఒక ఎంట్రన్స్ ఆఫ్ ది ఫ్రేమ్. ఫొటోస్ దిగొచ్చు, చాలా బాగుందండి ఇది కూడా. ఇది ఒక స్క్రీన్ మీద కూడా అదన్నీ ఇన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ ఉన్నారు.
స్క్రీన్స్ మీద ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా వెల్కమ్ టు దుబాయ్ ఫ్రేమ్ ఆర్ హౌ ఇట్ కన్స్ట్రక్టెడ్ అనేది ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఫ్రేమ్లో. సో ఇదొక వ్యూ పాయింట్. అందరూ ఫొటోస్ దిగుతున్నారు, చాలా బాగుంది. ఇది బయటికి వచ్చిన తర్వాత వ్యూ ఆఫ్ ద దుబాయ్ ఫ్రేమ్ కిందకు వచ్చిన తర్వాత ఇదండి దుబాయ్ ఫ్రేమ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సింధూస్ వరల్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.